నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసం నెల రోజులు మనం ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, రోజు తలస్నానం చేయాలా, రోజు కొబ్బరికాయ కొట్టాలా, ఉపవాసం ఉండాలా, నాన్ వెజ్ తీసుకోవచ్చా లేదా, ఈ కార్తీక మాసంలో భార్యాభర్తలు కలవచ్చా లేదా, అసలు ఈ కార్తీక మాసం పూజల కోసం, దీపావళి లక్ష్మీదేవి పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనే విశేషాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో మొత్తం చూసినట్లయితే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. కార్తీక మాసానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఈ సంవత్సరం మనకి కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంత వరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 22 బుధవారం నుండి ప్రారంభమై 2025 నవంబర్ 20వ తేదీన గురువారం అమావాస్యతో ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే అన్ని పండుగలు కూడా చాలా విశేషమండి. అయితే వాటిలో కొన్ని ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో వచ్చాయో ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టానండి. అలాగే దీపావళి లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి, లక్ష్మీ కుబేరుల్ని ఎప్పుడు పూజించాలి, నాగుల చవితి ఏ రోజు వచ్చింది, పొట్ల పాలు ఏ సమయంలో పోయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతాయి. ముందుగా మనం కార్తీక మాసం పూజల కోసం, దీపావళి లక్ష్మీదేవి పూజ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 18 శనివారం మనకి ధనత్రయోదశి అయితే రాబోతుందండి. ఈ ధనత్రయోదశి నుండి మనకి అన్ని పండుగలు కూడా స్టార్ట్ అయిపోతాయి. అందుకని ఈ 18వ తేదీ కన్నా ముందుగానే మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకోండి. అయితే మనకి 18వ తేదీన ముందు రోజు 17వ తేదీన శుక్రవారం వస్తుందండి. అయితే మనం ఇంటిని పూజా మందిరాన్ని శుక్రవారం మంగళవారాల్లో మనం క్లీన్ చేయకూడదు కాబట్టి ఈ 17వ తేదీన మనం ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. ఇంకా దీనికన్నా ముందు రోజు 16వ తేదీన గురువారం వస్తుందండి. ఈ రోజు మీరు శుభ్రం చేసుకోవచ్చు. అలాగే 15వ తేదీన బుధవారం కూడా మీరు శుభ్రం చేసుకోవచ్చు. ఈ 15, 16 తేదీల్లో మీరు ఇంటిని అంతటిని కూడా పూజా మందిరంతో సహా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. ఒక్కసారి డీప్ క్లీన్ చేసేసుకుంటే కార్తీక మాసం నెల రోజులు కూడా మీరు చక్కగా పూజలు అనేవి చేసుకోవచ్చండి. కార్తీక మాసం అయిన తర్వాతే మళ్ళీ మీరు పూజా మందిరం అలాగే ఇంటిని కూడా క్లీన్ చేసుకోవచ్చు. మధ్యలో క్లీన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మీకు 15, 16 తేదీల్లో కనుక శుభ్రం చేసుకోవడానికి వీలు కాలేదండి అనుకుంటే మాత్రం 17వ తేదీన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్లీన్ చేసుకోకండి. ఇంకా 18వ తేదీన శనివారం ధనత్రయోదశి. అయితే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరుల్ని మనం సాయంత్రం వేళల్లో పూజిస్తామండి. అందుకని మీరు ఉదయం వేళల్లో మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసేసుకొని సాయంత్రం వేళల్లో మీరు అమ్మవారికి పూజలు అనేవి ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఏదైనా కారణాల వలన కానీ, పీరియడ్స్ వలన కానీ, లేదంటే కొంతమంది లక్ష్మీ కుబేరుల పూజ అయితే చేయరండి, డైరెక్ట్గా దీపావళి పూజ చేసుకుంటారు. అలాంటి వారు 19వ తేదీన ఆదివారం అయినా సరే మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత 20వ తేదీన మనకి దీపావళి వస్తుంది కాబట్టి మనం దీపావళి రోజున కూడా మీరు ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు. మనం ఎలాగో దీపావళి పూజ సాయంత్రం వేళల్లో చేసుకుంటాం కాబట్టి మీరు ఉదయం వేళల్లో అయినా సరే మీరు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెప్పిన రోజుల్లో మీకు వీలు కుదిరినప్పుడు మీ ఇంటిని పూజా మందిరాన్ని అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టేసుకోండి. అలా అయితేనే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందండి. మన ఇంటికి లక్ష్మీ కళ వస్తుంది, మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, సుఖ సంతోషాలతో ఉంటాము. అయితే ఒకవేళ కొంతమందికి మైల కారణంగా కొన్ని రోజులు క్లీన్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. అలాంటి వారు కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత క్లీన్ చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి. మనకి 21వ తేదీన మంగళవారం అమావాస్య వస్తుందండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంటిని అయితే క్లీన్ చేయకండి. ఆ తర్వాత రోజు నుంచి అంటే 22వ తేదీ నుండి మనకి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ప్రారంభమైన రోజు 22వ తేదీన బుధవారం మీరు ఇంటిని అంతా కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత నుంచి మీరు రోజు దీపారాధన అయితే చేసుకోవచ్చు. అందరికీ యూజ్ అయ్యే విధంగానే చెప్పానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఇప్పుడైతే కార్తీక మాసం నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో చేసే స్నానాలు, దానాలు, పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా ఎన్నో రెట్లు ఫలితాన్ని అయితే మనకు అందిస్తాయండి. ఈ కార్తీక మాసంలో ఒక్క చిన్న దీపం వెలిగించినా సరే మనకి ఎంతో పుణ్యం అయితే మనకి లభిస్తుంది. ఏ మాసంలో దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్క మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేసినంత ఫలితం మనకు లభిస్తుందండి. అంత విశిష్టత ఈ కార్తీక మాసానికి ఉంది. అందుకని మీకు కుదిరిన రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసం కూడా నెల రోజులు ఉంటుందండి. ఈ కార్తీక మాసంలో మనం శివుణ్ణి పూజిస్తామండి. ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన మాసమే కార్తీక మాసం. అయితే ఈ మాసంలో శివుణ్ణే కాదండి, విష్ణుమూర్తిని కూడా మనం పూజిస్తాము. కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పూజిస్తాము. శివకేశవులకి భేదం లేదని అంటారండి. అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరిని కూడా మనం పూజిస్తాము. అయితే కార్తీక మాసంలో పూజ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా అయితే కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి చేయాలండి.
అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా చాలా మంచిదండి. ఇంచుమించు ఉదయం 4 గంటల నుండి 5 గంటల లోపు చేయడానికి ట్రై చేయండి. మీకు వీలుంటే నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ మీరు వెళ్ళి ఈ స్నానాలు అనేవి చేయొచ్చండి. మాకు అవి అందుబాటులో లేవని అని అనుకుంటే మీరు ఇంట్లోనే స్నానాలు అనేవి చేయొచ్చు. మీరు తీసుకునే నీటిలో కొద్దిగా గంగాజలం కానీ పసుపు కానీ వేసుకొని గంగా 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 అని 3 సార్లు చేత్తో నీటిని తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే ఆ గంగాదేవి ఆ నీటిలోకి ప్రవేశిస్తుందండి. తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయొచ్చు. అయితే ఈ నీళ్ళు చల్ల నీళ్ళతోటే చేయాలా వేడి నీటితో చేయాలని అంటే చల్లని నీటితో చేయడానికే ట్రై చేయండి. ఒకవేళ మాకు ఆరోగ్యం బాగోలేదండి, మేము చల్ల నీటితో చేయలేమని అనుకునేవారైతే వేడి నీటితో చేసిన తప్పేమీ లేదండి. మీరు వేడి నీళ్ళతో చేసి పూజ చేసుకున్నా సరే తప్పేమీ లేదండి. చల్ల నీటితో చేయలేని వారు కూడా వేడి నీటితో గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజనైతే చేసుకోవచ్చు. అయితే ఈ మాసం అంతా కూడా రోజు తలస్నానం చేయాలని అంటే రోజు తలస్నానం ఏం చేయనవసరం లేదండి. మగవారు అయితే రోజు తలస్నానం చేయాలి. అదే ఆడవారు అయితే రోజు తలస్నానం చేయకపోయినా ఏం పర్వాలేదు. ఒకరోజు మీరు తలస్నానం చేసి 2 రోజులు మామూలుగా ఒంటికి స్నానం చేసుకోండి. తర్వాత మళ్ళీ తలస్నానం చేసి మీరు పూజనైతే చేసుకోవచ్చు. తలస్నానం చేయలేదు అని కారణంగా పూజనైతే మానేనవసరం లేదండి. మీరు తలస్నానం చేయకపోయినా కంఠ స్నానం చేసైనా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడొచ్చా అని అడుగుతున్నారండి. వాడొచ్చండి, ఏం పర్వాలేదు. మీరు ఒకరోజు షాంపూ పెట్టుకున్నా సరే ఇంకా 2వ రోజు 3వ రోజు తలస్నానం చేయాలనుకునేవారు అప్పుడు పెట్టుకోకుండా మామూలుగా షాంపూ వాడకుండా ఉట్టి నీళ్లు తలపై నుంచి వేసేసుకున్నా పర్వాలేదండి. అలా కూడా మీరు చేయొచ్చు. అలాగే సోప్ అది కూడా మీరు వాడొచ్చండి. తలస్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకొని మీ నుదుటిని రాసుకోండి. అలాగే కాళ్ళకి చేతులకి కూడా రాసుకోండి. కాళ్ళకి పాదాలకి రాసుకోండి. ఇలా పసుపు రాసుకోవడం వలన మీరు తలస్నానం చేసినంత ఫలితమే వస్తుంది. ఈ విధంగా ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయొచ్చు. ఆ తర్వాత ఇంటిని అంతటినీ కూడా శుభ్రపరిచేసుకోవాలండి. అయితే అంత ఉదయాన్నే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేవరండి, మరి మేము క్లీన్ చేయడం అవ్వదని అనుకుంటే కనీసం మీరు పూజ చేసే చోట అంటే పూజా మందిరం దగ్గర తప్పకుండా మీరు తుడిచి మాపైతే పెట్టుకోవాలండి. అలాగే మీరు ఇంటి బయట ద్వారబంధం బయట కూడా మీరు తుడిచి మాపైతే పెట్టేసుకోండి. వాకిలు ఉన్నవారు తప్పకుండా పేడ నీళ్ళు జల్లైనా సరే ముగ్గది వేసుకోవడానికి ప్రయత్నించండి. కార్తీక స్నానం అయిన తర్వాత ముందుగా ఈ ద్వారబంధం దగ్గర ఇలా 2 దీపాలతో దీపం అయితే పెట్టేసుకోండి. ఇవన్నీ కూడా మనం తెల్లవారక ముందే చేయాలండి. సూర్యుడు ఉదయించక ముందే మనం ఈ కార్తీక స్నానాలైనా పూజలైనా ద్వారబంధం దగ్గర దీపారాధన అయినా తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఏవైనా సరే సూర్యుడు రాకముందు చేస్తేనే మంచి ఫలితాలు అయితే మనకి లభిస్తాయి. ముందుగా కార్తీక స్నానాలు అయిన తర్వాత ద్వారబంధం దగ్గర ఇలా అలికి అంటే ముగ్గది పెట్టేసుకొని దీపాలు అయితే పెట్టేసుకోండి. ఈ దీపారాధన కూడా సూర్యుడు ఉదయించక ముందు చేయాలి. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి. అంటే ఉదయం సాయంత్రం వేళల్లో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయండి. ఇలా గడప దగ్గర దీపారాధన చేసుకొని గడప తల్లికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజా మందిరంలో పూజనైతే స్టార్ట్ చేయాలి. పూజా మందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అన్నీ కూడా తీసేసి శుభ్రం చేసేసుకోవాలండి. ఇలా మీకు ముగ్గు వేసుకునే వీలుంటే తప్పకుండా ముగ్గు వేసుకుని తర్వాత స్వామివారిని అమ్మవారిని పెట్టుకొని పూజనైతే చేసుకోండి. చాలా మంది పూజా మందిరంలో న్యూస్ పేపర్స్ లాంటివి వేస్తారండి. న్యూస్ పేపర్లో మనకి చాలా న్యూస్లు అనేవి వస్తూ ఉంటాయి కదండి. న్యూస్ పేపర్ల కన్నా ఇలాంటి స్టిక్కర్స్ కానీ లేదంటే పిల్లలు బుక్స్కి వేసే అట్లు ఉంటాయి కదండి, అలాంటివి ఏమైనా సరే వేయండి. కానీ న్యూస్ పేపర్స్ లాంటివి వేయకండి. అయితే కొంతమంది పూజా మందిరంలో క్లాత్లు కూడా వేసుకుంటారండి. క్లాత్ కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే మనం పూజా మందిరంలో దీపాలు వెలిగిస్తాము, ఇంకా అగరత్తులు ఇంకా ధూప్ స్టిక్స్ ఇలాంటివన్నీ కూడా వెలిగిస్తాం కదండి. అలాంటివన్నీ పడి జాకెట్ ముక్క అనేది అంటే క్లాత్ అనేది కొంచెం కాలుతుందని అంటున్నారు. అలా కాలడం అశుభం కాబట్టి క్లాత్ కన్నా ఇలాంటివి ఏవైనా సరే వేసుకోండి. మాకు అలాంటివి ఏమీ ఇబ్బంది లేదండి, మేము దూరంగానే పెట్టుకుంటామని అనుకుంటే క్లాత్ వేసుకున్నా పర్వాలేదు. ఈ కార్తీక మాసం అంతా కూడా నేను శివుడిని పూజిస్తాను. అందుకని నా దగ్గర ఉన్నటువంటి శివలింగాన్ని అలాగే ఇలా అమ్మవారిని కూడా నేను ఇలా పూజలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర కూడా శివలింగం ఉంటే తప్పకుండా పూజనైతే చేసుకోండి. ఒకవేళ శివలింగం లేకపోయినట్లయితే ఫోటో ఉంటుంది కదండి, శివపార్వతుల ఫోటో ఉంటుంది కదండి, ఆ ఫోటో దగ్గర అయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చు. మా దగ్గర ఈరోజు కొద్దిగా పువ్వులు మాత్రమే ఉన్నాయండి. ఆ పువ్వులతోటి నేను పూజనైతే చేసుకుంటున్నాను. కార్తీక మాసంలో పూజ ఎవరైనా సరే చేయొచ్చు అనంటే ఎవరైనా సరే చేయొచ్చు అండి. దీనికి ఆనవాయితీ ఏది అవసరం లేదు. మేము చేస్తాము, ఈ మాసం అంతా
మేము ఉపవాసం ఉంటాము, దీపారాధన చేసుకుంటాము, పూజ చేసుకుంటాము అని అనుకుంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. ఒకవేళ మీకు నెల రోజులు మాకు కుదరదండి అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోండి. ఎందుకంటే మనకి ఆడవారికి నెలలో మధ్యలో అడ్డంకి కూడా వస్తుంది. ఆ అడ్డంకి వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజనైతే చేసుకోండి. ఉదయం వేళల్లో మాకు కుదరదండి, జాబ్ పరంగా మేము బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే పిల్లలకి క్యారేజెస్ అవన్నీ కూడా కట్టాలి, చాలా పని ఉంటుంది. ఉదయం పూట కుదరదు అని అనుకుంటే ఏం పర్వాలేదండి, మీరు సాయంత్రం వేళల్లో కూడా చక్కగా మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా భార్యాభర్తలకి అండర్స్టాండింగ్ బాగున్నట్లయితే భర్త మార్నింగ్ చేసినా సరే భార్య ఈవినింగ్ పూజనైతే చేసుకోవచ్చండి. ఇలా మీ వీలుని బట్టి వెసులుబాటుని బట్టి పూజనైతే చేసుకోవచ్చండి. ఇలానే ఖచ్చితంగా చేసుకోవాలని ఎక్కడా లేదండి. ఎవరి అలవాట్లు పద్ధతులు బట్టి చేసుకుంటూ ఉంటారు. పూజ చేసుకోవాలన్న ఆలోచన, మనసు, భక్తి శ్రద్ధలు ఉంటే చాలండి. మీ దగ్గర ఏమీ లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక్క దీపం వెలిగించినా చాలండి, అదే కొండంత వెలుగునిస్తుంది. ఒకవేళ మాకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరట్లేదని అనుకుంటే గుడికి వెళ్ళి దీపారాధన చేసుకోండి, ఇంకా అంతకన్నా ఎక్కువ పుణ్యం అయితే లభిస్తుందండి. అందుకని మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయకపోయినా సరే గుడి దగ్గరికైనా సరే వెళ్ళి మీరు పూజనైతే చేసుకోవచ్చు. ఇలా మేము నెలంతా కూడా మేము చేయలేమండి అని అనుకునేవారు కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారాల్లో కూడా మీరు పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే ఈ మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయండి. ఆ పర్వదినాలు ఏంటనేది కూడా నేను ముందు వీడియోలో చెప్పానండి. ఆ పర్వదినాల్లో అయినా సరే మీరు పూజనైతే చేసుకొని ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఇక్కడ నేను మా పూజా మందిరంలో అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ముందుగా దీపారాధన చేశాను. దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి వినాయకుడికి పూజనైతే చేయాలి. ఆ వినాయకుడికి దీపదూప నైవేద్యాలతో సహా పూజనైతే చేసేసుకోండి. ఉపవాసం కూడా ఎలా ఉండాలని అడుగుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో భోజనం చేస్తారండి. కొంతమంది అయితే మధ్యాహ్నం భోజనం చేసేసి రాత్రికి అల్పాహారం లేదంటే ఏదైనా టిఫిన్ కానీ తీసుకుంటారు. ఇలా మీకు ఏది కుదిరితే అలా ఉండొచ్చండి. అయితే ఈ ఉపవాసం అనేది నెల రోజులు చేయాలని అంటే నెల రోజులు మీరు ఉంటాము అని అనుకుంటే మీరు ఉండొచ్చండి, అది మీ ఇష్టం బట్టి ఉండొచ్చు. లేదు అనుకుంటే కార్తీక సోమవారాల్లో లేదంటే పౌర్ణమి రోజు, క్షీరాబ్ది ద్వాదశి రోజు, ఏకాదశి సమయాల్లో ఇలా ముఖ్యమైన పర్వదినాల్లో అయినా సరే మీరు ఉపవాసం అనేది చేయొచ్చు. ఉపవాసం లేకుండా పూజ చేయకూడదని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఉపవాసం లేకపోయినా సరే మీరు పూజనైతే చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఉపవాసం ఉండవలసిన అవసరం ఏమీ లేదు. కానీ కార్తీక మాసంలో ఉపవాసం ఉంటే చాలా మంచిది. పెద్దవారు ఉంటారు, ఆరోగ్యం బాగాలేని వారు ఉంటారు కదండి, వారు కూడా ఉపవాసం ఏమీ ఉండరండి. ఏదో ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన రోజుల్లో మాత్రమే ఉంటారండి. అది కూడా ఒక్క పూట ఉంటారు. మిగతా పూటల్లో మాత్రం మామూలుగా వారు భోజనం చేసేసి ఆ స్వామివారికి పూజనైతే చేసుకుంటారండి. దీంట్లో తప్పేమీ లేదు. అయితే మా దగ్గర అభిషేకం చేయడానికి శివలింగం లేదండి. మరి శివలింగం లేదు కదా, మరి స్వామివారికి మేము ఎలా అభిషేకం చేసుకోవాలి కార్తీక మాసంలో అంటే మీరు మామూలుగా మీ దగ్గర ఉన్న స్వామివారి ఫోటో దగ్గర మీరు పూజనైతే చేసుకోండి. అభిషేకం చేసుకోవాలనుకుంటే గుడి దగ్గరికి వెళ్ళి స్వామివారికి అక్కడ పాలతో అలాగే నీళ్ళతో ఇంకా మీరు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా తీసుకొని వెళ్తే అక్కడ ఉన్న పూజారులు తప్పనిసరిగా ఆ స్వామివారికి అభిషేకం అయితే చేస్తారండి. ఒకవేళ మీరు ఇంట్లోనే స్వామివారికి అభిషేకం చేసుకోవాలనుకుంటే ఆ స్వామివారికి ఎంత ఇష్టమైనది రుద్రాక్షలండి, రుద్రాక్షలు తీసుకొని ఆ స్వామివారిగా భావించి వాటికే మీరు అభిషేకం చేసుకోవచ్చు, పూజ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇలా కూడా డౌట్ రావచ్చు, శివలింగం ఇంట్లో ఉన్నట్లయితే రోజు అభిషేకం చెయ్యాలా అండి అంటే రోజు అభిషేకం చేస్తే మీకే మంచిదండి. ఒక చెంబుడు నీళ్ళతో స్వామివారిని అభిషేకిస్తేనే ఆ స్వామివారు ఎంత పరవశించిపోతారండి. అలా పరవశించి మనకి ఎన్నో వరాలు కురిపిస్తారు. అందుకని మీరు అభిషేకం చేసుకోండి. అది ఒక్క చెంబు నీళ్ళతో అభిషేకం చేసుకున్నా పర్వాలేదండి, అలా చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మాకు అడ్డంకి ఉందండి, మేము పూజను చేసుకోలేకపోతున్నాం, మేము బయటకు వెళ్తున్నాము అని అనుకునేటప్పుడు ఆ శివలింగాన్ని ఒక చెంబుతో నీళ్లు తీసుకొని ఆ నీటిలో పెట్టేయండి. ఇలా చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ నేను వినాయకుడి పూజనైతే పూర్తి చేశానండి. తర్వాత స్వామివారికి అభిషేకం అయితే చేస్తాను. నేను ఈ రోజున స్వామివారికి శుద్ధ జలంతో అలాగే పాలతో స్వామివారిని అభిషేకిస్తున్నాను.
ఒక చెంబు నీళ్లు తీసుకొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూ ఆ స్వామివారికి కొద్దిగా జలాన్ని సమర్పించినా చాలండి. ఆ స్వామివారు ఎంతో సంతోషిస్తారు. ఒకవేళ మీకు వీలు కుదరకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే స్వామివారికి అభిషేకం చేయొచ్చండి. మళ్ళీ మీకు ఒక సందేహం అయితే రావచ్చు, ఆడవారు అభిషేకం చేయొచ్చా లేదా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. చేయొచ్చండి, స్వామివారికి అభిషేకం చేసినా ఏం పర్వాలేదు, ఆడవారు కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు చేయడం కుదరకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చేయొచ్చండి. మీ భర్త కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళు అత్తయ్య మావయ్య అయినా లేదంటే మీ పిల్లల చేత అయినా ఎవరి చేత అయినా సరే చేయించవచ్చు. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత ఈ గంగా జలాన్ని మీ శిరస్సును జల్లుకోండి. తర్వాత మీరు పంచామృతాలతో కానీ పాలుతో కానీ అభిషేకం చేసినట్లయితే వాటిని మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు, లేదంటే ఏదైనా చెట్ల మొదట్లో వేసేయచ్చు. కార్తీక మాసంలో ఇలా రోజు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మనం కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. నేను ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేసుకుంటానండి. ఆ బోలా శంకరుడు తప్పకుండా మన మొర ఆలకించి మన మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేర్చుతారు. ఒక్క సంవత్సరం అయినా సరే నియమ నిష్ఠలతో చేయండి. ప్రతి సంవత్సరం కూడా మీకు చెయ్యాలనే తపన అనేది మీలో కలుగుతుంది. అంత బాగుంటుందండి, మనసుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తుందండి. అభిషేకం పూర్తయిన తర్వాత మళ్ళీ స్వామివారిని పూజలో ఉంచుకొని ఇలా మీ దగ్గరున్న పువ్వులతో ఆ స్వామివారికి ఎంత ఇష్టమైన బిలవ పత్రాలతో ఆ స్వామివారిని పూజించండి. బిలవ పత్రాలు ఒక్కటి ఉంటే చాలండి, ఆ స్వామివారు ఎంతో సంతోషిస్తారు. అయితే ఈ బిలవ పత్రాలు రోజు ఫ్రెష్గా ఉన్నయే సమర్పించవలసిన అవసరం ఏమీ లేదండి. ఒకరోజు సమర్పించింది నెక్స్ట్ డే కూడా మనం సమర్పించవచ్చు. ఒకసారి వాటర్లో కడిగేసి మళ్ళీ దాన్నే స్వామివారికి సమర్పించవచ్చండి. అయితే ఈ బిలవ పత్రాలు అందరికీ దొరకవు కదండి. దొరికిన వాళ్ళైతే రోజు కొత్తవి తెచ్చుకొని పెట్టుకున్నా పర్వాలేదు. దొరకలేని వారికి ఈ విధంగా చెప్తున్నాను. ఇలా పెట్టుకున్న తప్పేమీ లేదండి. మన పండితులు చెప్తున్నారు ఇలా పెట్టుకున్నా పర్వాలేదని, అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను. అది వాడిపోయినా సరే ఆ స్వామివారికి ఆ బిలవ పత్రం అనేది సమర్పించవచ్చు. లేదంటే సిల్వర్తో తయారు చేసినటువంటి బిలవ పత్రాలు ఉంటాయి కదా, అవైనా సరే సమర్పించవచ్చు. లేదంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన రుద్రాక్షలతో అయినా సరే ఆ స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. అలాగే స్వామివారికి శ్వేత అక్షింతలతో పూజ చేయాలండి. అంటే విభూతి కలిపినటువంటి బియ్యంతో మాత్రమే పూజ అనేది చేయాలి. శ్వేత అక్షింతలతో కానీ రుద్రాక్షలతో కానీ లేదంటే బిలవ పత్రాలతో కానీ విభూతితో కానీ స్వామివారిని పూజిస్తే మంచిది. వీటిల్లో దేనితో అయినా సరే మీరు పూజించవచ్చు. ఉదయం వేళల్లో స్వామివారి అష్టోత్తరాలు చదివేంత టైం మాకు లేదని నేను అనుకుంటే ఓం నమ శివాయ అని అనుకుంటూ మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అనుకుంటూ పూజ చేసుకోండి. మిగతా అష్టోత్తరాలన్నీ కూడా మీరు సాయంత్రం వేళల్లో స్వామివారికి చదువుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ కార్తీక మాసం నెల రోజులు మాకు పూజ చేసుకోవడం వీలవ్వట్లేదని అనుకునేవారు కార్తీక సోమవారాల్లో మీరు పూజనైతే చేసుకోవచ్చండి. మీకు వీలైతే శివాలయానికి వెళ్ళండి, లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఏ గుడికైనా సరే వెళ్ళొచ్చండి. శివాలయానికి వెళ్ళి పూజ చేయాలని ఏమీ లేదు. ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడి గుడికి వెళ్ళి మీరు పూజనైతే చేసుకోవచ్చు. అయితే రోజు నైవేద్యం సమర్పించాలండి. మీ దగ్గర ఏది ఉంటే అది సమర్పించండి. ఇదే సమర్పించాలి మనం చేసే సమర్పించాలని ఏమీ లేదండి. మన దగ్గర పాలు ఉంటే పాలు పెట్టచ్చు, బెల్లం ఉంటే బెల్లం పెట్టచ్చు, పటికి బెల్లం పెట్టచ్చు, పళ్ళు ఉంటే పళ్ళు పెట్టచ్చు, డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు. ఇలా మీకు ఏది కుదిరితే అది నైవేద్యంగా పెట్టండి. అలాగే కొబ్బరికాయ కూడా రోజు కొట్టవలసిన అవసరం ఏమీ లేదండి. మీకు ఎప్పుడైతే మీ దగ్గర ఉంటుందో అప్పుడు మీరు కొబ్బరికాయను కూడా సమర్పించవచ్చు. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం కూడా సమర్పించండి. ఈ విధంగా రోజు ఆ స్వామివారికి అభిషేకం చేసుకొని సింపుల్ పద్ధతిలో పూజ చేసుకోండి. ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకోవాలండి. అయితే మీ దగ్గర తులసి కోట ఉన్నట్లయితే తప్పకుండా తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసి పూజనైతే చేసుకోండి. ఈ కార్తీక మాసంలో తులసి కోట దగ్గర పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఈ తులసి కోటలోని విష్ణుమూర్తి కొలువై ఉంటారని అంటారు. అందుకని మీరు తులసి కోటకి పూజ చేసినట్లయితే ఆ విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఇద్దరికి కలిపి పూజ చేసినంత ఫలితం మనకి లభిస్తుంది. అయితే మనం ముందుగా పూజా మందిరంలో పూజ చేయాలా లేదంటే తులసి కోట దగ్గర పూజ చేయాలనే సందేహం చాలా మందికి వస్తుంది కదండి. అయితే నేనైతే ఎప్పుడు పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాత మాత్రమే తులసి కోట దగ్గర పూజనైతే చేసుకుంటానండి. ఎందుకంటే ఇల్లు చీకటిగా ఉండి మనం తులసి కోట దగ్గరకు వచ్చి దీపారాధన చేయడం అంత మంచిది కాదు. మనం ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఇల్లు అంత వెలుగుతో ఉన్న తర్వాత మనం దీపారాధన తులసి కోట దగ్గర చేయడం మంచిదని మా పండితులు అయితే చెప్పారండి. అయితే కొంతమంది పండితులు ఏం చెప్తున్నారంటే ముందుగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకున్న
చేసుకున్న తర్వాతనే పూజా మందిరంలో దీపారాధన చేసుకోవాలని అంటున్నారు. అయితే మీకు మీ పెద్దలు ఎలా చెప్పారు, మీకు ఏది నమ్మకంతో మీరు చేస్తారు అనే దాన్ని బట్టి మీరు పూజనైతే చేసుకోవచ్చండి. ఏది చేసుకున్నా ఏం పర్వాలేదండి. నేనైతే ముందుగా మా పూజా మందిరంలో దీపారాధన చేసుకున్న తర్వాత మాత్రమే తులసి కోట దగ్గర దీపారాధన అయితే చేస్తాను. ఇలా తులసి కోట దగ్గర కూడా రోజు ముగ్గు వేసి దీపం పెట్టి ఆ తల్లికి గంగాజలాన్ని సమర్పించి కొద్దిగా పసుపు కుంకుమ ఆ తల్లికి సమర్పించి ఏదైనా నైవేద్యం పెట్టి పూజనైతే చేసుకోండి. అయితే ఈ కార్తీక మాసంలో కొత్తగా తులసి కోటని ఎప్పుడు వేసుకోవాలండి అని చాలామంది అడుగుతున్నారండి. కార్తీక మాసంలో వచ్చే దశమి ఏకాదశి చాలా మంచి పర్వదినాలండి. ఆ సమయంలో మీరు వేసుకోవాలనుకుంటే వేయచ్చు. మేము అంతవరకు వెయిట్ చేయలేమని అనుకుంటే ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా చాలా మంచి రోజులండి. మీరు ఏ రోజునైనా సరే తెచ్చి వేసుకోవచ్చు. అయితే కార్తీక మాసంలో మనకి అడ్డంకి వస్తుంది కదండి, మరి ఎన్ని రోజుల పాటు మనము పూజ చేయకూడదు, ఎన్ని రోజుల పాటు గుడికి వెళ్ళకూడదు అని అంటే మనకి అడ్డంకి వచ్చినప్పుడు 5 రోజుల పాటు మనం పూజనైతే చేయకూడదండి. అంటే 4 రోజుల పాటు మనం ఖచ్చితంగా పూజనైతే చేయకూడదు. 5వ రోజు నుండి పూజనైతే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ డే నుండి మీరు గుడికి కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నాన్ వెజ్ తినరండి. అయితే అందరూ తినకూడదని ఏమీ లేదండి. కొంతమంది తినము అని అనుకుంటారు. ఆ విధంగా వారు నెల రోజులు కూడా తినరు. అయితే పూజ చేసేవారు తినకుండా ఉంటారు. ఇంట్లో వండకూడదని అంటే వండి పెట్టచ్చండి. భర్తకి పిల్లలకి వండి పెట్టచ్చు. మీరైతే తినకూడదు. ఒకవేళ తినేసి పూజ చేయకూడదా అని అంటే ఉదయం వేళల్లో చేయొచ్చండి. మధ్యాహ్నం వేళల్లో మీరు తింటారు కాబట్టి సాయంత్రం పూజ చేయకూడదు. ఇంకా ఈ కార్తీక మాసంలో భార్యాభర్తలు కలవచ్చా లేదని చాలా మందికి సందేహం ఉంటుంది కదండి. అయితే అది మీ నిర్ణయాలు బట్టి ఉంటుందండి. కలవకూడదని ఏమీ లేదండి. మీరు కలిసినా సరే నెక్స్ట్ డే స్నానం చేసేసి మీ పక్క బట్టలు అవి మార్చేసి ఇల్లంతా మాప్ పెట్టేసుకొని మీరు పూజనైతే చేసేసుకోవచ్చండి. ఏం పర్వాలేదు. అలాగే ఈ కార్తీక మాసంలో మధ్యాహ్నం పూట పడుకోవచ్చా లేదా అని మళ్ళీ మీకు ఇంకొక సందేహం అయితే రావచ్చు. మధ్యాహ్నం పూట మామూలుగా అయితే పడుకోకూడదని అంటారండి. కానీ మనం ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే నిద్రలేస్తాము. తర్వాత ఇంటి పనులు అన్ని బోలెడన్ని చేస్తాం కాబట్టి మళ్ళీ సాయంత్రం వేళల్లో కూడా మళ్ళీ పూజ చేసుకోవాలి కాబట్టి కొంచెం అలసట అనేది ఉంటుంది. కాబట్టి మీరు మధ్యాహ్నం పూట 1 గంట అరగంట పడుకోవడంలో తప్పేమీ లేదండి. మీరు పడుకొని తర్వాత స్నానం చేసేసి సాయంత్రం పూట పూజనైతే చేసుకోండి. ఇలా మీరు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర పూజ చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి కానీ లేదంటే ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేసి ఆ దేవుణ్ణి దర్శించుకొని పూజనైతే చేసుకోండి. ఉదయం వేళల్లో పూజ ఎలా చేసుకున్నారో సాయంత్రం సమయంలో కూడా పూజ అలానే చేసుకోండి. ఇంకా చెప్పాలంటే ఆ శివుడికి సాయంత్రం సమయం సంధ్యా సమయంలో పూజిస్తేనే ఆ స్వామివారికి చాలా ఇష్టం అండి. ఉదయం వేళల్లో కన్నా సాయంత్రం వేళల్లో కొద్దిగా ఎక్కువగానే ఆ స్వామివారిని పూజించండి. ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ విధంగానే పూజనైతే చేసుకోండి. ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీకే తెలుస్తుందండి. మనకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఆ శంకరుడే తీర్చుతాడు అని ఒక నమ్మకం అయితే మనకు వస్తుందండి. నమ్మకం కాదండి, నిజంగా ఆ దేవుడే వచ్చి మనకున్న కష్టాలన్నీ కూడా తీర్చుతాడండి. ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను. అన్ని దారులు మూసుకుపోయినా సరే ఒక్క దారైనా సరే మన కోసం తెరిచి ఉండేలా చేస్తాడండి. ఆ దారిలో వెళ్ళినట్లయితే మనకు అన్నీ కూడా విజయాలే, సంతోషాలే, సుఖాలే, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా మన సొంతం అవుతాయి. మీరు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఈ నెల రోజులు కూడా ఒక నియమం పెట్టుకోండి. ఉదయం వేళల్లో ఎన్ని గంటలకు చేయాలి, సాయంత్రం వేళల్లో ఎన్ని గంటలకు చేయాలి అనేది ఒక నియమం పెట్టుకొని ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు చేసి చూడండి. ఎలా ఉందనేది తర్వాత మీరే నాకు కామెంట్స్లో చెప్తారు. ఈ వీడియోలో నేను మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేశానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనుకుంటే మీరు నన్ను కామెంట్స్లో అడగొచ్చండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో కొంచెం పెద్దదైనా సరే నేను మొత్తం అన్నీ కూడా చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, యూజ్ అయింది అని అనిపిస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.